ఓకే, రీసెంట్ గా మనం సామ్సంగ్ S25 అల్ట్రా యూజర్ రివ్యూ అయితే చేసాం కదా, దానికైతే మనకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. సో మనం ఆ సిరీస్ని అయితే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాం. అండ్ ఈ మధ్య లేటెస్ట్ గా రిలీజ్ అయిన iPhone 16e చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. బ్రదర్ అయితే రీసెంట్ గానే 4 days బ్యాక్ అయితే మన స్టోర్ లో iPhone 16e అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బ్రదర్ దగ్గర నుంచి iPhone 16e యూజర్ రివ్యూ కూడా తీసుకున్నాం. అసలు ఆ బడ్జెట్ లో మనం మొబైల్ కొనాలా వద్దా, ఏ కస్టమర్స్ ని టార్గెట్ చేయడానికి రిలీజ్ చేశారు, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు అర్థం అవడం కోసం మనం కొన్ని పార్ట్స్ గా అయితే డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ డిజైన్ ఎలా అనిపించింది, మొబైల్లో డిస్ప్లే ఎలా ఉంది, మొబైల్లో పర్ఫార్మెన్స్, కెమెరా, అండ్ నెక్స్ట్ మిగతా దీని బడ్జెట్ సెగ్మెంట్ లో ఉండే స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఎలా ఉంది, ఇది పర్చేస్ చేయాలి, అది పర్చేస్ చేయాలి, రిమైనింగ్ స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేద్దాం. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ iPhone 16e మీరు ఎన్ని డేస్ యూస్ చేశారు? నేనైతే ఇది 4 days నుంచి ఈ మొబైల్ యూస్ చేస్తున్నాను. ప్రీవియస్గా నేను S25 అల్ట్రా అనేది యూస్ చేస్తున్నాను. సో ఈ 16e వీళ్ళు యాపిల్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మనకి చాలా బజ్ అనేది వచ్చింది, చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపించారు. బికాజ్ పాస్ట్ జనరేషన్లో ఆ SE మోడల్ ఆపేశాక మనకి ఆ తర్వాత మళ్ళీ 16 సిరీస్లోనే మీకు 16e మోడల్ అనేది తీసుకొచ్చారు, బడ్జెట్ మోడల్ అనేది. సో నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మనకి మాన్యా మొబైల్స్లో సేల్ అనౌన్స్ చేయగానే కూడా మనకి వెంటనే వచ్చింది అండ్ వెంటనే నేను పర్చేస్ చేశాను ఈ మొబైల్ని. సో నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ 4 days నేను ఏదైతే యూజ్ చేశానో అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. హోప్ అది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం iPhone 16e డిజైన్ ఎలా అనిపించింది ఒకసారి? డిజైన్ అయితే నాకు పర్సనల్గా నా యూసేజ్ ప్రకారం నాకు కాంపాక్ట్ డివైజెస్ అంటే చాలా ఇష్టం. లైక్ చిన్నగా అండ్ ఆల్సో సింపుల్ కెమెరా సెటప్, వెయిట్లెస్ మొబైల్స్ అంటే నేను చాలా లైక్ చేస్తాను. సో దీంట్లో కూడా మీకు జస్ట్ ఇది 167 grams వెయిట్ అనేది ఉంటుంది అండ్ కాంపాక్ట్ డిజైన్, జస్ట్ 6.1 inch డిస్ప్లే అనేది ఉంటుంది డిజైన్ కూడా. అండ్ ఆల్సో సైడ్స్ కూడా మీకు అల్యూమినియం బాడీతో వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చి మీకు సేమ్ గ్లాస్ అనేది వస్తుంది. సో డిజైన్ పరంగా అయితే చాలా సింపుల్ అండ్ కాంపాక్ట్ డిజైన్, మీకు చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. కంపేర్ చేయాలి అంటే ఎలా ఉంటుంది ఇన్ హ్యాండ్ ఫీల్ మీకు చెప్పాలి అంటే, మీకు 13 series ఆర్ 14 series మీరు బేస్ మోడల్స్ చూసారు కదా, ఆ ఫీల్ అయితే మీకు వస్తుంది ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది, లైక్ మీరు ఫోన్ అనేది పట్టుకున్నప్పుడు. డిజైన్ పరంగా అయితే గుడ్. మనకి స్క్రీన్ సైజ్ పరంగా అయితే మీకు 13, 14, 15, 16 బోత్ అన్ని కూడా మీకు సేమ్ 6.1 inch స్క్రీన్ సైజ్ తోనే వస్తాయి. 16e కూడా మీకు సేమ్ స్క్రీన్ సైజ్. బట్ ఓన్లీ థింగ్ నాకు నచ్చంది ఏంటి అంటే, మీకు బెజల్స్ అనేటివి కొంచెం ఎక్కువ ఉంటాయి 16e సిరీస్లో కంపేర్ టు 16 and 15. లైక్ 13 మొబైల్లో ఎలా అయితే బెజల్ సైజ్ ఉంటుందో, మీరు సేమ్ బెజల్ సైజ్ అయితే 16eలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే మన iPhone 13. ఎస్, ఫ్రంట్ సైడ్ అయితే మీరు చూస్తే ఎగ్జాక్ట్ iPhone 13 లాగే ఉంటుంది మీకు. బ్యాక్ సైడ్ మనకు సింగిల్ కెమెరా డిజైన్ అనేది మార్చారు. ఎస్. ఓకే, అంటే కాంపాక్ట్ సెగ్మెంట్ అంటే ఇది వెయిట్ అండ్ స్క్రీన్ సైజ్ పరంగా కాంపాక్ట్ ఏం కాదు, సేమ్ అదే 16 సేమ్ స్క్రీన్ సైజు వెయిట్ పరంగా అయితే. ఎస్, సేమ్ 16 and 15 సిరీస్. మీకు ఏదైతే బేస్ మోడల్ ఏదైతే వస్తుందో సేమ్ అదే సైజు, అదే వెయిట్, అదే బిల్డ్ క్వాలిటీతో కూడా వస్తుంది. సో మెయిన్లీ మనకి ఈ 16e డిజైన్ గురించి మాట్లాడుకుంటే, నేనైతే మేజర్గా మంచి డిజైన్ ఫీచర్స్ అయితే నేనేమి దాంట్లో నోటీస్ చేయలేదు. బట్ సింపుల్గా మొబైల్ ఉండాలి. ప్రీవియస్గా మనకి ఇప్పుడు కెమెరాస్ చూసుకుంటే 2 cameras సైడ్ నుంచి వచ్చాయి, 16కి 2 cameras పైన కింద ఉంది. చాలా మంది ఆ డిజైన్ లైక్ చేయలేదు. సింపుల్ డిజైన్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ప్రీవియస్ గా మనం XR లో ఏదైతే డిజైన్ చూసామో అండ్ స్టార్టింగ్ iPhone 7 అట్లాంటి వాటిలో డిజైన్ సేమ్ మనకి అలా ఓల్డ్ మోడల్ కొంతమంది లైక్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకే ఇది స్పెసిఫిక్ గా అయితే ఆ డిజైన్ నచ్చుతుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మల్టిపుల్ కెమెరాస్ ఉంటే బాగుంటుంది, నాచ్ స్క్రీన్ సైజ్ బెజల్స్ తక్కువ ఉండాలి, అలాంటి వాళ్ళకైతే ఇది అంత నచ్చకపోవచ్చు. ఓల్డ్ జనరేషన్ పీపుల్ అనుకోవాలి, అంటే కొంచెం డిఫరెంట్ సెగ్మెంట్ పీపుల్ అనుకోవాలి. సింపుల్ బట్ బ్యూటీ అంటారు చూడండి, అలాంటి వాళ్ళకైతే ఇది డిజైన్ పరంగా అయితే నచ్చుతుంది. లేటెస్ట్గా ఉండే జనరేషన్కి అయితే నాకు తెలిసి అంత ఫిట్ అవుతుంది స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా. జస్ట్ డిజైన్ పరంగా యాక్షన్ బటన్ ఏదైతే ఉందో అదొకటి యాడ్ చేశారు. బట్ 16కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కెమెరా బటన్ కూడా రిమూవ్ చేశారు డిజైన్లో. మనకి 16లో కెమెరా బటన్ ఉంటుంది, 16లో కెమెరా బటన్ కూడా లేదు. బట్ యాక్షన్ బటన్ అయితే ఒకటి వస్తుంది 13కి దీనికి డిఫరెన్స్ లో డిజైన్ పరంగా. 15లో కూడా లేదు మనకి అది, సో 16లో ఉంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు చాలా మంది వ్యూవర్స్ సినిమాలకు వెళ్ళడం మానేశారు, థియేటర్కి వెళ్ళట్లేదు, టీవీలో అయితే అసలుకే లేవు. మొత్తం ఏది చూసినా ఇంకా మొత్తం ఓటీటీలో వస్తుంది. ఓటీటీలో మొత్తం మనకి మొబైల్లోనే మూవీస్ ఏదైనా కవర్ చేస్తున్నారు. సో అలా మూవీస్ చూసే వాళ్ళకి, మూవీస్ కోసమే డిస్ప్లే కోసమే మొబైల్ పర్చేస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి మీ ఒపీనియన్ ఏంటి? డిస్ప్లే పరంగా అయితే మాత్రం సైజ్ విషయంలో మీకు సేమ్ 13లో ఏదైతే మీరు డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తారో అదే డిస్ప్లే ఉంటుంది. అండ్ ఈవెన్ బ్రైట్నెస్ పరంగా కూడా మీకు 13లో ఏదైతే ఉంటుందో సేమ్ అదే 1200 nits బ్రైట్నెస్ ఉన్న డిస్ప్లేనే దీంట్లో కూడా ఉంటుంది. వెన్ కంపేర్ టు 16 అయితే మాత్రం మీకు బ్రైట్నెస్లో అది మీకు 16లో అయితే 2000 nits బ్రైట్నెస్ ఉంటుంది. మీరు ఈవెన్ సన్లైట్లో యూస్ చేసినా కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది డిస్ప్లే.
బట్ ఈ 16E నాకు అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది డిస్ప్లే విషయంలో. ఎందుకంటే మీరు సన్లైట్లో యూస్ చేసేటప్పుడు మనకు అంత బ్రైట్నెస్ అయితే ఉండదు. అండ్ ఈవెన్ మీరు మూవీ ఎక్స్పీరియన్స్ కూడా, లైక్ మీరు మూవీ చూసేటప్పుడు కూడా కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గింది అని నాకు పర్సనల్గా అనిపించింది ఈ 16E. బికాజ్ మీకు ఇన్సైడ్ అయితే 800 నిట్స్ వరకు వెళ్తుంది, ఆర్ మీరు పర్ఫెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినట్టయితే మీకు పీక్ బ్రైట్నెస్ 1200 నిట్స్ వరకు వెళ్తుంది. సో యా, డిస్ప్లే పరంగా ఐ మీన్ బ్రైట్నెస్ పరంగా నాకు కొంచెం తగ్గింది అనిపించింది వెన్ కంపేర్ టు 16 and 15తో కంపేర్ చేస్తే. డిస్ప్లే అయితే నాకు అంతగా నచ్చలేదు, బికాజ్ ఇది వే హెడ్, లైక్ 13లో మీరు ఏదైతే డిస్ప్లే బ్రైట్నెస్ చూసారో ఆ బ్రైట్నెస్ తీసుకొచ్చారు. సో అది నాకు వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది 16E. సో అదే మెయిన్లీ మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే బ్రదర్ చెప్పినట్టు మనం అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు డిస్ప్లే మనకి అంత బ్రైట్గా కనిపించదు. నాకు తెలిసి కొంచెం అంత వివింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అవుట్డోర్ లో. బట్ ఇండోర్ లో మాత్రం కలర్స్ కానీ వివింగ్ ఎక్స్పీరియన్స్ కానీ నాకైతే నచ్చింది, పర్లేదు. బట్ అవుట్డోర్ లో వీడియోస్ చూస్తున్నా కొంచెం లైటింగ్ లో చూస్తున్నప్పుడు అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఆ డైనమిక్ ఐలాండ్ ఏదైతే రిమూవ్ చేశారో అది మనకి వీవింగ్ ఎక్స్పీరియన్స్, ఫుల్ స్క్రీన్ వీవింగ్ ఎక్స్పీరియన్స్ మనకి 15-16 సిరీస్ లో బాగుంది. బట్ ఇది ఓల్డ్ జనరేషన్ లో 13 లో ఇంత పెద్ద నాట్స్ ఇచ్చేసి అక్కడ వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్ లో మనకి కెమెరాస్ అనేది ఎవరు యూస్ చేయట్లేదు, డిజిటల్ కెమెరాస్ అనేవి లేవు. ఈవెన్ బ్లాగర్స్ అయినా, యూట్యూబ్లో ఇన్స్టా రీల్స్ అయినా అన్నీ కూడా మనకి ఐఫోన్ కెమెరాతోనే రికార్డ్ అయిపోతున్నాయి. ఈ మొబైల్లో కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ డిఫరెంట్ ఫ్యూచర్స్, పోర్ట్రేట్ షాట్స్ కానీ వీడియో కానీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోండి ఈ మొబైల్ని. సో కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే నన్ను సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి, బికాజ్ మా ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ XR ఉండేది. సో సేమ్ సింగిల్ కెమెరా సెటప్పే, అది కూడా మీకు వచ్చేది. సో దాంట్లో కెమెరా నేను యూస్ చేసేటప్పుడు అది చాలా బేసిక్ కెమెరా అనిపించింది నాకు. లైక్ దాంట్లో జూమ్ ఉండదు, మీరు 2xలో పోర్ట్రేట్స్ తీయలేరు, ఆ నార్మల్ ఫొటోస్ కూడా మీరు 2xలో తీయలేరు X సిరీస్ వాటిల్లో అయితే. బట్ దీంట్లో నేను సేమ్ కెమెరా ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ, బికాస్ దీంట్లో కూడా సింగిల్ కెమెరానే. సో మేబీ కొంచెం క్వాలిటీ పెరగొచ్చు అలాంటివి అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బట్ యూసేజ్లో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ కెమెరా పరంగా వాళ్ళ ప్రైస్ రేంజ్, ఆ బడ్జెట్లో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో దీంట్లో మీకు 2-in-1 కెమెరా సెటప్ అని తీసుకొచ్చారు. బికాజ్ మీరు సింగిల్ కెమెరా అయినా కూడా దీన్ని యూస్ చేస్తే మీరు నార్మల్ ఫొటోస్ తీయొచ్చు అండ్ ఆల్సో పోర్ట్రేట్స్ తీయొచ్చు విత్ 2x జూమ్తో. మీరు 2x జూమ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ తీస్తే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మనకి 16E. కంపేర్ చేయాలి అనుకుంటే మీకు 16 and 15లో ఏ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందో కెమెరాలో, సేమ్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఆల్మోస్ట్ 90-95% సేమ్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఈ 16E కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కెమెరా పరంగా. చెప్పినట్టుగా పోర్ట్రేట్ విషయాల్లో కానీ ఆ 2x జూమ్ విషయంలో ఈ సెట్ ఆఫ్ కెమెరా అనేది మనకి ప్రీవియస్ SC సిరీస్లో కానీ ఆర్ ఎల్స్ XR సిరీస్, X సిరీస్లో కానీ మనకి లేదు. సో ఈ బడ్జెట్లోనే ఇప్పుడు మనకి ఆ ఫీచర్ ఏదైతే తీసుకొచ్చారో ఆ 2x పోర్ట్రేట్స్ అనేటివి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది కెమెరాలో ఫొటోస్ పరంగా. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్ అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో మీకు వీడియోలో అయితే మాత్రం మనకెంతో నచ్చిన ఆప్షన్, లైక్ ఎస్పెషల్లీ దట్ బ్లాగర్స్కి కానీ లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ వాటిలో రీల్స్ చేసే వాళ్ళకి కానీ ఎంతో నచ్చిన ఫీచర్ సినిమాటిక్ వీడియో అనేది మనకి దీంట్లో తీసేశారు. సో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయాలి అంటే ఆప్షన్ అయితే మనకి 16E అనేది ఉండదు. బట్ మీకు 4K వీడియో అనేది మీరు రికార్డ్ చేసుకోవచ్చు, దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. వీడియో క్వాలిటీ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ సినిమాటిక్ వీడియో అనేది దీంట్లో లేదు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు వీడియో అనేది తీసుకోలేరు. సో అది కొంచెం బ్లాగర్స్ని ఆర్ ఈ రీల్స్ చేసే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆల్సో కెమెరాలో ఎడిటింగ్ ఆప్షన్స్లో కూడా కొంచెం తీసేశారు. లైక్ ఇప్పుడు మీరు నార్మల్ ఫోటో తీస్తే మీరు 16లో కానీ 15లో వాటిలో మనకి ఎడిట్ చేసుకునేటప్పుడు దాన్ని మనము పోర్ట్రేట్ ఫోటోగా మనం లైక్ బ్లర్ అనేది ఇంక్రీజ్ చేసి మనం సేవ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటి అంటే మీరు నార్మల్ ఫోటో తీసినట్టయితే దాన్ని పోర్ట్రేట్గా కన్వర్ట్ చేసుకోలేరు. ఓన్లీ మీరు పోర్ట్రేట్లో ఫోటో తీస్తేనే ఆ బ్లర్ అనేది అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా వన్ థింగ్ అనేది మిస్ అయింది 16E కెమెరా, లైక్ ఇమేజెస్ పిక్చర్స్ పరంగా. వీడియోలో పరంగా అయితే సినిమాటిక్ వీడియో విచ్ ఇస్ లేదు అది. సో ఆ రెండు యాడ్ చేసి ఉంటే అసలు ఇంకా సూపర్ అయి ఉండేది కెమెరా. అవి రెండు తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మీకు 16-15లో ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉందో సేమ్ 90-95% అదే రేంజ్ పర్ఫార్మెన్స్ మీరు 16E అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, చాలా మంది అయితే ఐఫోన్ 13, 14, 15లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దీంట్లో సింగిల్ కెమెరానే ఇచ్చారు. సో మనకి 2 కెమెరాలు ఉన్నాయి, మనకి అదే బాగా వస్తుంది, అది ఒక కెమెరా అదేం బాగా వస్తుంది అనుకుంటుంటారు. సో వాటితో కంపేర్ చేస్తే ఇది బాగుందా?
యా బాగుంది. నేను చెప్పినట్టుగా దీంట్లోనే మీరు సింగిల్ కెమెరా అయినా కూడా ఇది డ్యూయల్ వర్క్ అనేది చేస్తుంది. వాళ్ళ కెమెరా నేమ్ పెట్టడమే 2-in-1 కెమెరా సిస్టమ్ అని పెట్టినారు. సో మీకు ఏదైతే మీరు 16, 15, 13, 14లో ఏ సెట్ ఆఫ్ కెమెరాస్ అయితే మీరు యూస్ చేయొచ్చో సేమ్ సెట్ ఆఫ్ కెమెరాస్ దీంట్లో కూడా యూస్ చేయొచ్చు. పోర్ట్రేట్ యూస్ చేయొచ్చు, నార్మల్ యూస్ చేయొచ్చు. బట్ మిస్ అయ్యేది ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే కెమెరా పిక్చర్స్ లో పరంగా వైడ్ యాంగిల్ అనేది దీంట్లో మీకు ఉండదు. మన 16లో డెడికేటెడ్ 16లో కానీ మీరు 14, 13, ఈవెన్ 15లో కూడా మీకు డెడికేటెడ్ వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. లైక్ మీరు 0.6s వైడ్ గా ఫోటో అనేది తీయొచ్చు. అది ఒక్కటి దీంట్లో మీకు ఖచ్చితంగా మిస్ అవుతుంది. అండ్ ఆల్సో 16తో కంపేర్ చేసినట్టయితే ఆ సినిమాటిక్ వీడియో అనేది మిస్ అవుతుంది. అది తప్ప మీకు అంతా కూడా సేమ్ అండి. వైడ్ గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆ లొకేషన్స్ అయినా క్యాప్చర్ చేసుకోవాలి అలాంటి వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు మీరు. ఎక్సెప్ట్ దట్ ఈ సింగిల్ కెమెరాలోనే మీకు అన్ని కూడా కవర్ అయిపోతాయి. డెడికేటెడ్ దీంట్లో అసలు వైడ్ యాంగిల్ ఆప్షన్ తీసేసారా పూర్తిగా? మీకు వైడ్ యాంగిల్ కెమెరా అయితే మీకు కంప్లీట్ గా అయితే లేదు దీంట్లో. షూర్. ఇప్పుడు కెమెరా అంటే 1x 2x చూసారు, మీకు ఓన్లీ 1x 2x. మాక్సిమం జూమింగ్ ఎంత వరకు వస్తుంది? మీకు మాక్సిమం జూమింగ్ అయితే మీకు ఇది 10x వరకు మీరు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. 10x వరకు మీరు డిజిటల్ జూమ్ చేసుకోవాలి. iPhone 15 16 లాగా సేమ్ దాంట్లో మిగతా ఏ ఆస్పెక్ట్స్ లో అయితే డిఫరెన్స్ లేదు. ఓన్లీ ఆ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ సినిమాటిక్ వీడియో అనేది మీకు కెమెరాలో మిస్ అవుతుంది 16లో. అండ్ మెయిన్ ఫ్రంట్ కెమెరా ఎలా ఉంది? ఫ్రంట్ కెమెరా అయితే నార్మల్ లైక్ సేమ్ అంటే మీరు 16, 15, ఈవెన్ 13, 14లో ఏదైతే మీరు ఫ్రంట్ కెమెరా చూస్తారో సేమ్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా అనేది మీకు 16లో కూడా ఉంది. బట్ ప్రాసెసర్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం ఇమేజ్ ప్రాసెసింగ్ కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు 13, 14. బట్ కంపేర్ టు 15, 16 అయితే మాత్రం సేమ్ టు సేమ్ మీకు ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఓకే. సో ఓవరాల్ గా బ్రదర్ రివ్యూ ఏంటంటే కెమెరా పరంగా కెమెరాస్ అయితే బాగుంది. 16లో ఏదైతే కెమెరా ఫొటోస్ ఉన్నాయో వీడియో అది ఉందో బాగుంది. బట్ మనకి దీంట్లో నెగిటివ్ అనిపించేది ఏంటంటే సినిమాటిక్ వీడియో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అండ్ చాలా మంది వైడ్ యాంగిల్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. గ్రూప్ ఫొటోస్ దిగాలన్నా కూడా, ఈవెన్ మనం లొకేషన్ మంచిగా క్యాప్చర్ చేయాలనుకున్నా కూడా వైడ్ యాంగిల్ కొంచెం బాగుంటుంది. ఆ వైడ్ యాంగిల్ కెమెరా, వైడ్ యాంగిల్ వీడియో కూడా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మనం డెడికేటెడ్ కెమెరా లేకపోయినా వైడ్ యాంగిల్ ఆప్షన్ అదే కెమెరాలో ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. బట్ అసలు వైడ్ యాంగిల్ ఆప్షనే పూర్తిగా లేదు మొబైల్లో. ఓకే. ఈ పరంగా అయితే మనం కెమెరాస్ అయితే బాగుంది, బట్ కొన్ని ఫీచర్స్ అయితే తక్కువ అయ్యాయని చెప్పాలి. ఆబ్వియస్లీ మనకి యాపిల్ పరంగా బడ్జెట్ లో వస్తుంది కాబట్టి అది కాస్ట్ కటింగ్ కింద ఇవి తీసేసినట్టుంది. ఓకే. ఓవరాల్ గా కెమెరా బేసిక్ యూస్ చేసుకోవాలి, వీడియో బేసిక్ గా రికార్డ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే బాగుంది. ఓకే. నెక్స్ట్ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది గేమర్స్ కోసం అండి. ఎందుకంటే మనం ఆండ్రాయిడ్ లో ఎంత బడ్జెట్ పెట్టినా ఈవెన్ స్నాప్డ్రాగన్ ప్రెసెంట్ 8Elite ప్రాసెసర్ చూడొచ్చు. వాటిలో కూడా మనం కొంచెం ల్యాగ్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయొచ్చు. బట్ ఈవెన్ iPhone 13, 14లో కూడా మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. దీంట్లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో మీకు గేమింగ్ పరంగా అయితే పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది. బట్ నేను అంత గేమర్ని కాదు, బట్ అప్పుడప్పుడు అయితే పబ్జీ ఆడుతుంటాను. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే ఆ బ్రైట్నెస్ పరంగా కొంచెం నేను సన్లైట్లో గేమ్ ఆడేటప్పుడు లైక్ అవుట్డోర్లో కూర్చొని గేమ్ ఆడేటప్పుడు కొంచెం బ్రైట్నెస్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ బేస్ మోడల్స్లో మనకి 60Hz రిఫ్రెష్ రేటే ఉంటుంది కాబట్టి సో ఆ రిఫ్రెష్ రేట్ పరంగా అది కూడా కొంచెం 120 ఇవ్వలేరు ఆఫ్ కోర్స్ బడ్జెట్ కాబట్టి, బట్ అది కూడా ఇచ్చుంటే మనకి బాగుండేది అనిపించింది. అండ్ ఆల్సో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మాత్రం నేను ఎక్కడ నోటీస్ చేయలేదు బికాజ్ నేను అంతగా ఆడలేదు ఆఫ్ కోర్స్. బట్ నేను ఆడినంత పరంగా అయితే నాకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అనిపించలేదు. అండ్ ఆల్సో ఈవెన్ ఫోన్ కూడా అంతగా వార్మ్ అయినట్టయితే అంటే లైట్ వార్మ్ అయితే ఉంటుంది బికాజ్ మనకి ఇప్పుడున్న సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 40 to 43 degrees ఉంటుంది. సో దాని పరంగా చూసుకుంటే ఈవెన్ హీటింగ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది అనిపించింది గేమ్ ఆడేటప్పుడు నా యూసేజ్ ప్రకారం. సో పర్ఫార్మెన్స్ పరంగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏ ఫ్యూచర్స్. మనకి ఇప్పుడు 13, 14, 15 వీటిలో చూసుకుంటే ఏ ఫ్యూచర్స్ అయితే రావు, అక్కడతో ఆగిపోయింది. మనకి 16 సిరీస్ 16E దీంట్లో అయితే మనకి బడ్జెట్లో ఏ ఫ్యూచర్స్ కావాలనుకుంటే ఇదే ఆప్షన్. మనకి ఏ ఫ్యూచర్స్ గురించి ఏం చెప్తారు అంటే యాపిల్ మనకి కొత్తగా విజువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఆ బటన్తో మనకి యాడ్ చేస్తుంది కదా. సో ఏ ఫ్యూచర్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఏ ఫీచర్స్ అయితే మీకు ఈ ఫోన్ 16Eలో మీకు సపోర్ట్ అయితే ఉంది బికాజ్ వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు ట్రెండింగ్ చిప్ సెట్ దీంట్లో యూస్ చేశారు, A18 చిప్ సెట్. అది మీకు ఏ ఇంటెలిజెన్స్కి సపోర్ట్ చేస్తుంది. మీకు 16లో 16 Pro Maxలో ఏవైతే ఏ ఫీచర్స్ అయితే ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మీకు 16E కూడా వస్తాయి. సో అది కూడా నాకు వన్ ఆఫ్ ద పాజిటివ్ అనిపించింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు 16లో అయితే మీకు ఇక్కడ కెమెరా బటన్ ఉంటుంది, దీనికైతే లేదు.
సో మీరు ఆ ఏఐలోని విజువల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ యాక్షన్ బటన్ అనేది యూస్ చేయాలి. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు విజువల్ ఇంటెలిజెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు ఒకవేళ అది వద్దు అనుకుంటే దీన్ని మీరు కస్టమైజ్ చేసుకొని జస్ట్ యాజ్ యూజువల్ సైలెంట్ మోడ్ ఆర్ రింగ్ మోడ్లో మీరు పెట్టుకోవచ్చు. అండ్ యూఐ పరంగా అయితే మీకు సేమ్ iOS 18.4 ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ఏదైతే ఉందో అది దీంట్లో ఉంది. సో మీకు యూఐ పరంగా కూడా చాలా బాగుంటుంది. మీకు 16లో ఏదైతే ఎక్స్పీరియన్స్ మీరు చేస్తారో యూఐ సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు 16E కూడా 15లో లాగే 16E కూడా మీరు సేమ్ యూఐ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు లేటెస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దీనికి సపోర్ట్ చేస్తాయి అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. బేస్ మోడల్లో A18 చిప్ అనేది తీసుకురావడం నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనం ఈ iPhone 16eలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది, చాలా మంది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అది సింపుల్ స్మార్ట్ ఫోన్ అంటే బ్యాటరీలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఈవెన్ మనం మినీ సిరీస్ కూడా చూసాం ఐఫోన్లో, దాంట్లో బ్యాటరీ అయితే కొంచెం ఎస్సీ సిరీస్ నార్మల్గా అయితే SE4 అనుకోవచ్చు, దాంట్లో కూడా బ్యాటరీ కాంప్రమైజ్ అవ్వాలి. బట్ ఈసారి మనకి దీంట్లో బ్యాటరీ బ్యాకప్ MAH కూడా పెంచారు. అండ్ దాంతోపాటు చిప్ సెట్ లో కొన్ని చేంజెస్ చేయడం వల్ల, యాపిల్ వాళ్ళ చిప్ సెట్ తీసుకురావడం వల్ల మనకి ఇంకా బ్యాటరీ పెరిగింది అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మీకు యూసేజ్ లో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది? మీకు ప్రీవియస్ గా 16, 13, 14 వీటితో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఏం లేదు లిటిల్ బిట్ అంటారా? బ్యాటరీ అయితే మాత్రం నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బ్యాటరీ అంత బాగా వస్తుంది అని చెప్పి. ఎస్, వాళ్ళు చెప్పినట్టుగా ఈ C1 అనేది ఒక మోడెమ్ యాక్చువల్లీ. అది వాళ్ళు ప్రీవియస్గా మీకు 16 Pro Maxలో కూడా ఏంటి అంటే క్వాల్కమ్ లైక్ స్నాప్డ్రాగన్ వాళ్ళ మోడెమ్ అనేది యూస్ చేసేవాళ్ళు. బట్ ఈ 16eలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ మోడెమ్ లైక్ C1 చిప్ అని చెప్పి తీసుకొచ్చారు. సో మోడెమ్ అంటే మనకి ఏం వర్క్స్ చేస్తుందంటే అది మీ ఇంటర్నెట్ యూసేజ్ కానీ ఆప్టిమైజేషన్ కానీ సో అవన్నీ కూడా ఆ మోడెమ్ అనేది చేస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్ యూజ్ చేసి ఏమైనా మెసేజెస్, ఇమేజెస్ కానీ పంపించినా లేకపోతే మీరు రిసీవ్ చేసుకున్నా కూడా ఆ ప్రాసెసింగ్ కానీ అండ్ ఆప్టిమైజేషన్ కానీ అంతా కూడా మనకి ఈ మోడెమ్ చిప్ సెట్ అనేది ఈ మోడెమ్ అనేది చూసుకుంటుంది. సో ప్రీవియస్లీ వాళ్ళు స్నాప్డ్రాగన్ అనేది యూస్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు వాళ్ళ ఓన్ మోడెమ్ని యూస్ చేశారు ఈ 16eలో. సో ఆబ్వియస్లీ సేమ్ కంపెనీ కాబట్టి ఇంకా ఆప్టిమైజేషన్ అనేది బెటర్ అయింది అని నాకు పర్సనల్గా అనిపించింది దీంట్లో. అండ్ ఆల్సో బ్యాటరీ 16తో కంపేర్ చేస్తే మీకు 400 mAh బ్యాటరీ అనేది దీంట్లో పెరిగింది. సో ఆప్టిమైజేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కంపేర్ టు 16తో కంపేర్ చేస్తే, అంటే మా ఫ్రెండ్ ఒక అతను 16 వాడుతున్నాడు. సో దాంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ నాకు 4 to 5 hours అయితే మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ అయింది కంపేర్ టు 16. అండ్ నేను 16 Pro యూస్ చేశాను కాబట్టి దాంతో కంపేర్ చేసినా కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 1 to 2 hours బ్యాటరీ అయితే నాకు దీంట్లో ఎక్కువ వచ్చిందని చెప్పాలి. 16 Proతో కంపేర్ చేస్తే అంటే 1 to 2 to 3 hours మీకు బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఇట్స్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీరు, అంటే బ్యాటరీ కావాలి అని. 16eలో మనకి ఏదైనా మంచి పాజిటివ్ పాయింట్ దొరికిందా అంటే బ్యాటరీ అనేది నెంబర్ 1 పాజిటివ్ ఫర్ 16e అని నేను ఖచ్చితంగా చెప్తాను. సో చాలా మంది సింపుల్ గా ఉండాలి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మన పేరెంట్స్ కంటే, ఎందుకంటే వాళ్ళు డేలో 1 time ఛార్జ్ చేసి అట్లా వదిలేస్తారు. పెద్ద ఫోన్ కూడా యూజ్ చేయరు, బేసిక్ యూజేజ్ ఉంటుంది. ఫోన్ కూడా సింపుల్ గా ఉంటే బాగుంటుంది అని లైక్ చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ కెమెరాస్ అది కూడా నచ్చదు. వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా 1.5-2 days కూడా రావచ్చు బ్యాటరీ. అండ్ మనలాంటి యూత్ లైక్ అంటే కామన్ గా యూస్ చేసే వాళ్ళు, యూత్ అనే కాదు, లైక్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ కానీ లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు చేసే వాళ్ళ ఫోన్స్ వస్తుంటాయి, మాట్లాడుతుంటారు. సో ఆ యూసేజ్కి అయితే మాత్రం మీకు ఈజీగా 1 day అనేది కంప్లీట్గా వస్తుంది. 24 hours మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మన పేరెంట్స్ జస్ట్ ఫోన్స్ లిఫ్ట్ చేయడం వాటికైతే మాత్రం మీకు ఈజీగా 2 days వచ్చినా కూడా ఆశ్చర్యపోబడలేదు. బ్యాటరీ లైఫ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకి 16eలో. సో బట్ వన్ మోర్ నాకు ల్యాగ్ అనిపించింది, ఐ మీన్ టు సే నెగిటివ్ అనిపించింది. ఏంటి అంటే మనకు నేను పర్సనల్గా యూస్ చేసేటప్పుడు నేను ఈ మ్యాక్సేఫ్ అయితే ఎక్కువ యూస్ చేస్తాను, ట్రావెల్ చేస్తాను కాబట్టి. సపోర్ట్ చేయదా? నో, మ్యాక్సేఫ్ అంటే మీరు ఇది పెట్టినట్టయితే మీకు బ్యాటరీ ఛార్జ్ అయితే అవుతుంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఇది స్టిక్ అవ్వదు అనమాట, మీకు పడిపోతుంది ఫోను. సో అది నాకు మెయిన్. లైక్ మీరు ఇప్పుడు మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ లైక్ ఏదైనా పర్స్ కానీ, బికాజ్ నేను ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈ మ్యాక్సేఫ్ పర్స్ కానీ అవి యూస్ చేస్తూ ఉంటాను. సో అది నాకు వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. ఈవెన్ మనకి ఈ సిరీస్లో లైక్ SE సిరీస్లో కూడా ఉండేది అది, లైక్ మ్యాక్సేఫ్ సపోర్ట్ అనేది 13 మినీలో 12 మినీలో అన్నిట్లో ఉండేది. బట్ ఇప్పుడు ఎందుకు తీస్తారు నాకైతే అర్థం కాలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద
మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది అందులో నాకు ఎక్కువ మంది MagSafe. యూస్ చేస్తున్నారు ఇప్పుడు వైర్లెస్ Yeah, పవర్ బ్యాంక్స్, అవును. అది ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. Yeah. అండ్ మనం సామ్సంగ్ S25 అల్ట్రాలో కూడా మనకి ఫ్యూచర్ తీసుకొని Yes. వచ్చారు దీన్ని చూసి. Yeah. అదొక నెగిటివ్ అనుకోవచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా నాకు తెలిసి తగ్గించారు. ఐ థింక్ 7.5 వాట్స్. ప్రీవియస్ గా మన iPhone 16 వీటిలో చూసుకుంటే ఐ థింక్ 20 to 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. బట్ దీనికి నార్మల్ వైర్ ఛార్జింగ్ ఎంత వరకు ఇచ్చారు సార్? వైర్ ఛార్జింగ్ అయితే మీకు సేమ్ లైక్ 16-15 లో ఉన్నట్టే మీకు 20 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో వైర్లెస్ ఛార్జింగ్ తగ్గించారు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే కొంచెం తగ్గించారు. ఎవరైతే వైర్లెస్ ఛార్జింగ్ యూస్ చేస్తున్నారు, MagSafe యూస్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి బ్యాటరీ పరంగా డిసప్పాయింట్. లైక్ ఓవరాల్ గా మనం ఇంకా 16E మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ లో అయితే కవర్ చేసామని అనుకుంటున్నాను. ఎస్. సో ఓవరాల్ గా ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ ఈ ఆస్పెక్ట్ అని కాదు, అసలు 16E మీద మీ ఒపీనియన్ ఏంటి? దాన్ని ప్రీవియస్గా ఆ బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం అటు ఇటు ఉన్న iPhone 16, Samsung S25 వాటితో ఒక్కసారి కంపేర్ చేయండి. కొంచెం బడ్జెట్ ఉంది అంటే అవి పర్చేస్ చేయడం బెటరా, లేదు కొంచెం బడ్జెట్ తగ్గింది అనుకున్నప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయినా పర్లేదు నార్మల్ యూజేజ్కి పనికి వస్తుందా, లేకపోతే లేదు మీరు వెయిట్ చేసైనా బడ్జెట్ సేవ్ చేసి అదే కొనుక్కోమని చెప్పి ప్రిఫర్ చేస్తారా ఏంటి? ఒక్కసారి ఒక ఓవర్ వ్యూ ఇచ్చేసేయండి మన కస్టమర్స్కి. 16E అనేది మనకు అస్సలు వేస్ట్ ఫోనా అంటే ఖచ్చితంగా అయితే కాదు. సో ఇట్స్ వర్త్ ఫోనే. బట్ ఆ ప్రైస్ రేంజ్లో ఆల్మోస్ట్ ఇది 60,000 ఆ రేంజ్లో పెట్టారు ప్రైస్ అనేది. బట్ ఆ ప్రైస్కి అయితే వర్త్ అని నేను చెప్పను. సో కంపేర్ టు 16 ఏంటి అంటే మనకి 16 మొన్న సేల్లో అరౌండ్ ఒక 65-70 ఆ రేంజ్కి అయితే వచ్చింది. సో దీంతో కంపేర్ చేస్తే అది తీసుకోవచ్చా అంటే ప్రజెంట్ దీని ప్రైస్ని బట్టి మీరు 16ని ప్రిఫర్ చేయొచ్చు. బికాస్ దాంట్లో మీకు వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అండ్ ఆల్సో బ్రైట్నెస్ అనేది బాగుంటుంది. దీంట్లో ఏవైతే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ మీకు దాంట్లో కవర్ అయిపోతాయి. విత్ ఒక 5,000 to 10,000 ఎక్కువ పెట్టుకుంటే మీకు ఆ మొబైల్ అనేది తీసుకోవచ్చు. అండ్ S25తో కంపేర్ చేయాలి అంటే ఆబ్వియస్లీ S25 కూడా నేను నా సెకండరీ మొబైల్గా యూస్ చేస్తాను. దిస్ ఇస్ బెటర్ అని చెప్తాను నేను S25 అనేది. బికాస్ దీంట్లో కెమెరా పరంగా కానీ ఈవెన్ పర్ఫార్మెన్స్ అంతా కూడా దీంట్లో బాగుంటుంది. బట్ మీకు iOS యూస్ చేయాలి, మంచి ఫీల్ ఉండాలి అంటే మాత్రం అంటే మీరు iOSని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం 16E మీరు ప్రిఫర్ చేయొచ్చు కంపేర్ టు Samsung. బికాస్ Samsung మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ 75 ఆ రేంజ్లో ఉంది న్యూ మొబైల్. సో ఇదైతే మీకు 60,000కి వచ్చేస్తుంది. సో 60,000లో Samsungతో కంపేర్ చేస్తే మీకు iOS యూజ్ చేయాలి అనుకుంటే మీరు 16E ప్రిఫర్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ప్రజెంట్ మీ దగ్గర ఒక 65-70,000 బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు 16కి వెళ్ళడమే బెటర్ అంటాను. లేకపోతే ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన బ్రదర్ దగ్గర ఈ ప్రెజెంట్ అనేది ఈ అన్బాక్స్ మొబైల్ లైక్ యూజ్డ్ మొబైల్ కూడా ఐ థింక్ అవైలబుల్లో ఉంది అనుకుంటాను. మీకు అది జస్ట్ 2 days ఓపెన్ బాక్స్ అవి మీకు చాలా మంచి ప్రైస్కి, మీకు ఇప్పుడు ఈ ఫోన్ ఉన్న ప్రైస్ కన్నా చాలా మంచి ప్రైస్కి మన మాన్యా మొబైల్స్లో అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. సో మీరు స్టోర్ని విజిట్ చేసి ఇక్కడైనా పర్చేస్ చేయొచ్చు. ఆర్ న్యూది కావాలంటే మీకు అరౌండ్ 60,000 ఆ ప్రైస్లో. ఓవరాల్గా నాకు ఈ 16E స్మార్ట్ ఫోన్ మన జనరేషన్కి కాకుండా కొంచెం మన పేరెంట్స్ కానీ లేదంటే ఫోన్ తక్కువ యూస్ చేస్తారు అనుకున్న వాళ్ళకి కానీ లేదంటే సెకండరీ మొబైల్కి అయితే నేను ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. అది కూడా ఎందుకంటే దీని బ్యాటరీ బ్యాకప్ కోసం మెయిన్ థింగ్, అండ్ సెకండ్ దీని కెమెరా నాకు నచ్చింది. ఈ 2 ఆస్పెక్ట్స్ నేను కంపేర్ చేసుకుని నేను ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. అంతేగాని ఓవరాల్గా ప్రజెంట్ జనరేషన్కి అయితే ఈ ఫోన్ అయితే సెట్ అవ్వదు అన్నట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డిస్ప్లే పరంగా డ్రాబ్యాక్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ పరంగా డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ వైడ్ యాంగిల్ కెమెరా నేను ఎక్కువ యూస్ చేస్తుంటాను. నా లాంటి వైడ్ యాంగిల్ కెమెరా ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి అదొక డ్రాబ్యాక్ అనిపించింది. డైనమిక్ ఐలాండ్ మెయిన్ ఆ డిస్ప్లే అది చూస్తుంటే iPhone 13 అంటే 3 years బ్యాక్ డిస్ప్లే చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని ప్రజెంట్ జనరేషన్కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ అంత సెట్ అవ్వదు ఆ ప్రైస్ పాయింట్లో. బట్ ఎవరైతే ఫోన్ సింపుల్గా ఉండాలి పేరెంట్స్కి అలాంటి వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇది మనం ఓవరాల్గా iPhone 16E యూజర్ రివ్యూ. సో ఈ యూజర్ రివ్యూ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? అండ్ మనం ప్రీవియస్గా S25 అల్ట్రా కూడా మనం బ్రదర్ దగ్గర నుంచే యూజర్ రివ్యూ అయితే కలెక్ట్ చేసాం. ఇప్పుడు 16E కూడా బ్రదర్ దగ్గర నుంచే యూజర్ రివ్యూ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. సో మన యూజర్ రివ్యూ కోసమే అన్నట్టు ఇంకా బ్రదర్ అయితే మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నాడు మన దగ్గరే పర్చేస్ చేసి. మన దగ్గర వచ్చిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన దగ్గరే మొబైల్ పర్చేస్ చేసి మనకే కూడా సేల్ చేసేస్తే మనం తిరిగి మళ్ళీ బెస్ట్ ప్రైస్కే పర్చేస్ చేస్తాం కాబట్టి బ్రదర్కి నో ఇష్యూ, ఎక్కువ లాస్ అయితే ఉండదు. నా దగ్గరే మొబైల్ తీసుకెళ్తాడు, మళ్ళీ నాకే ఇచ్చేస్తారు, మళ్ళీ న్యూ గ్యాడ్జెట్
గ్యాడ్జెట్ ఏ మొబైల్ కొత్తది వస్తుంది ప్రెసెంట్ మార్కెట్లో ఏది కొద్ది వచ్చిందంటే అది తీసుకొని వెళ్ళి హ్యాపీగా యూస్ చేసుకొని మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. కాబట్టి బ్రదర్కి పెద్ద లాస్ అనిపించదు. సో మీరు కూడా ఈ విధంగా గ్యాడ్జెట్స్ రెగ్యులర్గా మార్చాలి అనుకున్న వాళ్ళకి మాన్యా మొబైల్స్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ అండి. మీరు మళ్ళీ మన దగ్గరే పర్చేస్ చేయండి, మళ్ళీ మనకే సేల్ చేయండి, నేను మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాను. అండ్ మీరు 16 యూస్ చేస్తుంటే మీ రివ్యూ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఈ యూజర్ రివ్యూ అనేది ఏ స్మార్ట్ ఫోన్కి చేయాలి అని ఎక్కువ కమెంట్స్ అయితే వస్తాయో నెక్స్ట్ ఆ స్మార్ట్ ఫోన్ అయితే పిక్ చేసుకొని చేస్తామండి. ఓకే, మీకు గన ఈ రివ్యూ ఏమాత్రం హెల్ప్ఫుల్గా అనిపించినా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అయితే ఇంకా వస్తూనే ఉంటుంది. ఇలాంటి యూజర్ రివ్యూస్ అయితే అన్ని మంచి స్మార్ట్ ఫోన్స్కి డిమాండ్ ఉన్న స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కదానికి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ బ్రదర్, మీ టైం కేటాయించి మాకు మా వ్యూవర్స్కి రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.